నేను అదే అంటే నేను ఒక 18-20 ఏళ్ల వయసున్న అమ్మాయిని అయితే నాకు నేను గుర్తించలేకపోయేదాన్ని. అదే వాళ్ళ ట్రాప్ లో లాంగ్ రన్ నడిచేదాన్ని. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అమ్మాయి, ఇప్పుడు ఆమె వయసు 26. నాకు కంప్లైంట్ పెట్టింది కాబట్టి నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అమ్మాయి వయసు 26, కానీ 7 సంవత్సరాలుగా అమ్మాయి అదే ట్రాప్ లో అదే లూప్ లో ఉంది. ఎందుకంటే ఆమె వయసు అప్పుడు 18 కాబట్టి. ఇప్పుడు అడిక్షన్ అంటే అదే కదండి, మనం అలవాటు పడిపోతాము దాంట్లోంచి రాము, అందులో ఉన్నామని కూడా మనకు తెలియదే అడిక్షన్. నాకు 32 years వచ్చేసరికి నా బ్రెయిన్ కి నాకు అది అర్థమవుతుంది, దిస్ ఈజ్ నాట్ రైట్, ఇదని ఏం జరుగుతుందని. నేను సెల్ఫ్ గా ఇన్వెస్టిగేట్ చేసుకున్నానండి. మీరు అనొచ్చు పోలీసులకు చెప్పొచ్చు అని, నేను 1.5 year దాకా పోలీస్ స్టేషన్ కి చెప్పాను. గుంటూరులో నేను కేసు పెట్టినప్పుడు 20 మంది అటాక్ వచ్చారు, నువ్వు గుంటూరు ఎలా దాటుతావు అని. నేను కేసుకి కానీ వాయిదాకు కానీ ఎలా వెళ్ళగలను, నాకు ఇంత ప్రాణహాని ఉన్నప్పుడు. నేనే సెల్ఫ్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఇతను చేస్తున్న ప్రతి క్రైమ్ యాప్స్ తో సహా ఇన్ డీటెయిల్డ్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ డిజిటల్. ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కానీ ఎవరైనా అనుకోవచ్చు, నేను అందరికీ చెప్తున్నాను, ఇది అంతా డిజిటల్ క్రైమ్ అండి, ఇందులో ఎవరూ తప్పించుకోలేరు. అతను చేసిన యాప్ ఇప్పుడు అతను సర్వర్ డౌన్ చేసినప్పటికీ అందులో నుంచి అతను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అతను తప్పించుకోలేడు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మా కొడుకు ఇది చేయలేదు, అందులో మా కోడలు ఉంటది, అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటాను బహిరంగ వాళ్ళే చెప్తున్నారు. ఆ 2 అమ్మాయిలదే ఉంటే మీరు ఏం చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. నేను నా కళ్ళతో చూసింది 44 మంది అమ్మాయిలు. నేను చూసిన వాటిలో మాత్రం నగ్నంగా అమ్మాయిలకి తెలియకుండా చేసిన వీడియోలు 15 మంది అమ్మాయిలకి రెడీగా ఇప్పటి వరకైతే అయ్యాయి. బట్ 44 మంది అండి, 2500కి పైగా వీడియోలు. ఇది నిజము అండ్ ఇదంతా డిజిటల్ రికార్డు. ఇప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుంది. ఈ రోజు కూడా గుంటూరులో నా పైన ఇంకా కేసులు పెట్టించడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ పోలీస్ వాళ్ళకైనా నీకు అదే చెప్తున్నాను. నా లావణ్య పైన ఏదైనా ఒక కంప్లైంట్ వస్తుందంటే నా ఫోన్ నంబర్ అక్కడే ఉంటుంది, ఒకసారి ఫోన్ చేశాను అడిగితే బాగుంటది, ఇంకే జైలుకి పంపించాలి అని ఒకటే చూస్తున్నారు. అప్పుడు మనందరం పార్టీ తాగుతున్నప్పుడు మన గ్లాస్ మన దగ్గరే ఉంటుందండి. ఒక సెకండ్ వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫామ్ ఉంటుంది, పౌడర్ ఫామ్ ఉంటుంది. ఒక డ్రాప్ అది మనకి తెలిసే లోపే అన్ని అయిపోతుంటాయి. మనం తిరిగి క్వశ్చన్ చేయకూడదు. తిరిగి ఎవరైనా క్వశ్చన్ అతనితో ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి. అనుకూలం కాకుండా తిరిగి అడిగితే ముందుగా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వచ్చేస్తారు. నాకు పెట్టిన టార్చర్, నన్ను తిట్టిన బూతులు నేను ఇంకెవరిని తిట్టుకోలేక నా రాజుని మా మమ్మీని తిట్టుకున్నాను. అది కూడా బయట ప్రపంచం మీద ఎక్కడా పడలేదు. ఇంట్లో నా ఫోన్ లో యాప్ వేశాడు, మా మమ్మీని నేను తిట్టుకుంటే, నా రాజుని నేను తిట్టుకుంటే, అతను వేసిన యాప్ వల్ల అవి కూడా రికార్డ్ చేసి అవి ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాడు. లావణ్య తప్పుడుది అని చూపిస్తున్నాడు. ఏంటి అతను చేసిన తప్పు ఒప్పుకోమనండి, అతను చేసిన యాప్ గురించి బయట పెట్టుకోమనండి. అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు నేను టెస్టింగ్ కి వాడాను అంటాడు. ఒక యాప్ అతను అప్లోడ్ చేస్తే టెస్టింగ్ కి అమ్మాయిలు నగ్న వీడియోలు వాడతారండి? నాకు అర్థం కాదు. అతని బాధ్యత ఇదైతే మరి వాళ్ళకి అలవాటు ఉందేమో, వాళ్ళు చేసే పూజ అంటారు, వాళ్ళు చేసే ఇవ్వంటారు, వాళ్ళకి అలవాటు ఉందేమో. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి పీపుల్ నేను చూడలేదు. అలాంటి మొబైల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొన్ని దగ్గర పెట్టుకుని మొబైల్ సంబంధించి ఫస్ట్ 50 లక్షలు వాడుతుంది, తర్వాత 2 కోట్ల నుంచి 5 కోట్ల నుంచి 50 కోట్ల ఉంది, రకరకాల ఇదే పనిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మొత్తం స్థాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాని లేదు. నువ్వు ఇప్పుడు ఒక ఆడియో కూడా బహిరంగ రిలీజ్ అయింది. అది ఇప్పుడు నా నోటితో కూడా నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇప్పుడు కదా ఇదంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ ఇవ్వడానికి అన్నది, అది ఎగ్జాంపుల్ గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్ గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. ఫ్యూచర్లో ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. అతని మీద పెట్టిన కేసు 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడంటే నేను బయట ఉన్నాను, ఇదే ఇంట్లో కూర్చొని కూడా తను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి, అది పోలీసులే ఆపాలి, జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. ఏం మాట్లాడేవారు మస్తాన్ సాయి తల్లిదండ్రులతో? మీరు అనేక సార్లు ఫోన్లు చేసేవాళ్ళని విషయం చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళకి మీకు మధ్య కన్వర్సేషన్స్ ఏంటి, ఏ దేనికి సంబంధించి మాట్లాడేవాళ్ళు? మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు. మొన్న కూడా నేను మా డాడీకి కాల్ చేశాను, అంకుల్ మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి, ఒక్కదాని మీదే ఉన్నాను. మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా, రాజధాని డేటా మా ఇద్దరిని కుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు. మీ మీద క్రైమ్ చేస్తారో మా డేటా తీసుకోలేదు, లావణ్య క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకున్నామని చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుడుది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను. లావణ్య ఇది అని అతన్ని చెప్పమనండి, ప్రూవ్ చేయమనండి. మీరు పర్సనల్ గా మాట్లాడుకున్న ఆడియో బయటికి ఎలా వచ్చింది? దానికి లీగల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
ఫోరెన్సిక్ కరెక్ట్. నా అరెస్ట్ కి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బెస్ట్ ఎటువంటి సపోర్ట్ లేదండి. అండ్ రాజ్ని కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. రాజ్ గారిని కూడా బేసిక్ లాయర్ ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు. ఎగ్జాంపుల్ సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి. సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయిని అడిగేదాన్ని. మస్తాన్ సాయి ఎప్పుడు జరిగిన కన్వర్షన్ ఇది డిఐకి అదే అండి. నేను సెప్టెంబర్ లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా అని మస్తాన్ సాయి నాకు చెప్పినప్పుడు ఆయన నేను బయట ఉన్నాను పార్టీలో ఉన్నాను అని అన్నప్పుడు నేను అది నిజం నాకు రావాలి. ఇప్పుడు నేను అతనితో పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మేము పోలీసులకి డబ్బులు ఇచ్చాము, ఇతను పంపించాము, సాక్షి మార్పించుకుంటున్నాము అని అతని దాంట్లో అతను చెప్పుకున్నప్పుడు నేను తప్పించుకోవడానికి నేను ఒకటి చెప్పుకోకూడదా? నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను, ఆడదాన్ని 10 మంది ఉన్నారు దీని చుట్టూ. నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు. అప్పుడే మాట్లాడిన కాల్ని దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు. అది కూడా ప్రూవ్ చేసుకోగలను, ఎందుకంటే ఎదురుగా కాల్ ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్ లో ఉంది. దాన్ని పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది. అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్ లో ఉన్నాను నేను, పోలీస్ ఆఫీసర్ తో కాదు. కొన్ని అభియోగాలు కూడా వస్తున్నాయి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మమ్మల్ని అనవసరంగా ఇబ్బందులు గురి చేస్తున్న చెప్పిన వేరే వాళ్ళ నుంచి ఆడియో కాల్స్ కూడా వాళ్ళు లీక్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మిగతా బాధ్యతలతో వాళ్ళు మాట్లాడారా, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏమనిపించింది, ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ మీరే అన్నారు ఇప్పుడు మిగతా బాధితులని. మరి అదే మస్తాన్ సాయి ఓన్లీ ఒక అమ్మాయి 2 అమ్మాయిలు అని మీరు అంటున్నారు. మరి అందులో ఉన్న వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇదే అయితే మరి మిగతా బాధితులు ఉన్నట్టే కదండి. మరి ఆ బాధితులు బయటకు రమ్మనండి, బయటకు వచ్చి చెప్పమనండి, నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆ వీడియోలు డిలీట్ చేయాలి లావణ్య, ప్లీజ్ ఆ డిలీట్ చేసేదానికి నువ్వు హెల్ప్ చేయి, ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు. అండ్ చాలా మంది అమ్మాయిలు వీడి దాడి తట్టుకోలేకే ఫారెన్ కి వెళ్ళిపోయారు. ఒక 4 అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు. నేను వాళ్ళ ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. నేను ఏ శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను. అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అండి. అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియో తీస్తున్నాడు, రోజుకి ఎన్ని తీస్తాడు, ఒక మనిషి ఒక మెమరీగా పెట్టుకోవాలి, ఒక అమ్మాయికి గుర్తుగా పెట్టుకోవాలి. కొన్ని తన పర్సనల్ అన్నా 1 2 ఉంటాయి. 200 300 వేసి సంకల్లో చెయ్యడు. నెలకు అతను దాదాపుగా ఒక 500 వీడియోల వరకు చేస్తుంటాడు ఒక్క అమ్మాయిది. మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు. అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అనేది మీకే తెలియాలి. మీరు లావణ్య మీ గురించి కాకుండా మస్తాన్ సాయి వీడియోలు ఎందుకు చేస్తున్నాడు దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్యం ఏం లేదు అని అర్థమవుతుంది. ఇప్పుడు అతను రిలీజ్ అయిన పార్టీస్ లో ఎందులో కూడా నేను లేనండి. అతని పాస్ట్ లైఫ్, అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150-130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియన్స్ వచ్చాయి. మా ఇంట్లో ఎలా పెట్టాలి, ఎలా ఇరికించాలి అని. అంటే జస్ట్ బికాస్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్ తో సహా పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి. హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి. 137 గ్రాములు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్. ఇప్పుడు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఎవరెవరి నుంచి ప్రాణహాని ఉంది? ఈ కేసు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? కాల్ చేసి బెయిల్ గురి చేశారు అంటే నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడతో ఇదంతా నువ్వు ఆపేయి అని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి. రాస్తారు ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాస్తారు ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికీ కూడా కోల్పోయింది నేను రాస్తారునే. ఎంత ఇదైపోయామో ఈ రోజు కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది. ఇప్పటికీ కూడా రాజు వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య రాస్తారు ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటకు రావాలండి. ఇప్పుడు 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ పెట్టిన లావణ్య కేసులో అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్ గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య మరి 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మరి నా కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి. ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. నేను కానీ శిక్ష అనుభవించి వచ్చాను. జైల్లో 43 రోజులు ఉన్నాను. సో ఆ ఒక్క కేసు మాత్రమే నాకు నిజమేంటని తెలిసింది. అది రాస్తరం కాదు అని తెలిసింది. రాస్తరంగానే తీసుకుంటున్నాను. మస్తాన్ సాయి పైన పెట్టిన కేసు తర్వాతే అయినా సరే నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు రాస్తరం పై మాల్వి మల్హోత్రాన్ని కలిపి మీరు కేసులు పెట్టారు. మరి ఆ కేసు విషయం రాస్తరం మాల్వి మల్హోత్రా
తో ఉండి నన్ను వదిలేశాడు, దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను. ఎందుకంటే ప్రిజన్ లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసరికి రాజు లేకపోవడంతో నాకు కొన్ని ఫోటోలు చూపించడంతో నాకు కొన్ని వీడియోస్ రియాలిటీలో జరుగుతున్న వాటిని నమ్మేసి ఇంకా రాజు రాడు అన్న దాంట్లోని అయ్యాను. బట్ ఇంత జరిగిన తర్వాత రాజు ఉంటాడా, వెనక్కి వస్తాడా, ఇదంతా ఇంకా నేను నా దిరాతకి అండ్ దేవుడికి వదిలేస్తున్నాను. చెప్పు మాటలను మీరు అంటున్నారు. ముంబై అది ఖచ్చితంగా నేను కాన్షియస్ గానే వెళ్ళాను, నా డెసిషన్ తోనే వెళ్ళాను. ఎందుకంటే అందరూ చూశారు, అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్ లావణ్య అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు. నాకు ఎవరైనా సరే నాకు లైఫ్ లో ఛాలెంజ్ గా విసిరినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ అబద్దాలు చెప్పలేదు, అలిగేషన్స్ వేయలేదు. ఒక రాస్తారు మాల్వి విషయంలోనే మరి నేను వెళ్లి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి? రాస్తారు నావాడు కాబట్టి అని రాస్తారు నుంచి నాకు హాని ఉండదండి. రాస్తాడు ఎలాంటి వాడని నాకు తెలుసు. ఆ హక్కుతో నేను వెంటనే ఏంటని ఎలా మ్యానిపులేషన్స్ చేస్తారు అది డిపార్ట్మెంట్ రెగ్యులర్ కేసులో నేను చూశాను కాబట్టి నాకు 2 సంవత్సరాలు పట్టింది. నేను అదే ధైర్యంతో వెళ్ళాను, హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను. అతని హార్డ్ డిస్క్ కానివ్వండి, ప్రతి క్లౌడ్ అకౌంట్ లో కానివ్వండి ఆ అమ్మాయిలు ఏంటి, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏం వీడియోస్ తీస్తున్నాడు, ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీస్ వారే తెలిపారు. వస్తున్నాయని చెప్పింది. ఓకే, ఇప్పుడు మీ వీడియోస్ బయటకు వచ్చినందుకే ట్రాక్ మార్చి మళ్ళీ రాష్ట్రం కావాలంటున్నారు. నా వీడియోస్ బహిరంగ ఉన్నాయని డే 1 చెప్పాను కదండి. నేను ఒకసారి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్ లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు, 850 పైగా వీడియోలు తీశాడు, అందులో నావి కూడా ఉన్నా బహిరంగ చెప్పాను. ఈ రోజున ఇప్పుడు అని కాదు, నా వీడియోస్ రావడం ఈ రోజున వాళ్ళు వదులుతున్నారు. మరి నేను వదులుకుంటే మీరే చెప్పాలి ఇంకా నీ వీడియోస్ నువ్వు ఎలా వదులుకుంటున్నావు. నేను ఎవరికి వదలలేదు. యాక్సెప్ట్ చేస్తాడా ఈ సిచ్యువేషన్? నాకు తెలియదండి, ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఫోన్ యూజ్ చేయట్లేదు. మీరు చాలా కేసెస్ లో సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని పెట్టారు, మొన్నిచ్చిన కంప్లైంట్ లో మాత్రం వైఫ్ ఆఫ్ రాస్తారని అని పెట్టారు. మీరు నేను రాస్తారు పైన ఇచ్చిన కంప్లైంట్ లో కూడా వైఫ్ ఆఫ్ రాస్తాను. మస్తాన్ సాయి యొక్క కంప్లైంట్ లో మాత్రమే రాజ్ని మెన్షన్ చేయలేదు. ఎందుకంటే రాజ్ పర్సనల్ గా కోరాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని. ఇప్పుడు అతను ఉన్నది యాక్టర్ దాంట్లోని అండ్ రిలేటే లేదు, రాజుతో సంబంధం లేని ఒక కేసులోని. అండ్ మేము పెళ్లి లీగల్ గా కూడా చేసుకోలేదు. రాజుని ఇన్వాల్వ్ చేయకున్నప్పుడు రాజుని ఎలా పెట్టాలి అనే ఒక్క కారణంతో రాజుని పెట్టలేదు. మీరు ఒక మాట అంటున్నారు, ఇంకా నేను ఉంటానో లేదో అంతలోపు రాష్ట్రానికి క్షమాపణ చెప్పే అవకాశం రావాలి. మీకు ఆ స్థాయిలో థ్రెట్ ఉందా? ఖచ్చితంగా అండి. మస్తాన్ సాయి నా పైన చేసిన దాడులు అంటే అందరికి కనిపించవచ్చు, నువ్వు మస్తాన్ సాయితో బానే మాట్లాడుతున్నావు కదా, వీడియో కాల్స్ తో కూడా బానే మాట్లాడుతున్నావు కదా అని. నా పైన ఎంతైతే దాడి జరిగిందో అది నా ఒక్కదానికే తెలుసు. నేను హాస్పిటల్కి వెళ్ళాను, అన్ని వాటిలో ఎమ్మెల్సీ కూడా చేయించుకున్నాను. అందుకని దెబ్బలు ఇప్పటికీ క్రూరంగానే ఉన్నాయి. అండ్ అవి కోపంతో కొట్టే దెబ్బలు కాదు, ఒక మనిషిని హతమార్చాలని చేసిన దెబ్బలే. అంటే డబ్బులు అందరికీ ఉంటాయి, ఆ డబ్బులు ఎవరి వాళ్ళ లగ్జరీ లైఫ్ నో లేకపోతే వాళ్ళు బెటర్ లైఫ్ ని లీడ్ చేయడానికి యూజ్ చేసుకుంటే బాగుంటది. అవతల అంతం చేయడానికి లేకపోతే అవతల కరెక్ట్ వచ్చి మాట్లాడితే తప్పు అని నన్ను చంపేస్తారు అన్నదానికి యూజ్ చేస్తున్నారు అండ్ చంపేస్తారండి. ఇప్పటి వరకు అన్ని ఊహాగానాలే నచ్చాయి. మస్తాన్ సాయి అనే వ్యక్తి అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తారు? రెడ్ ప్లే అండ్ బ్లూమీ అనేది ఆడియో చేస్తే రెడ్ ప్లే అనేది వీడియో. ఇప్పటి వరకు ఈ మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు బయటకైతే వచ్చినాయి, అందరికీ తెలుసు. కానీ ప్రధానాంశం ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, వీడియోస్ ని లావణ్య లీక్ చేస్తుంది, చాలా మంది మహిళలు లీక్ చేస్తుంది. ఇది పూర్తిగా అవాస్తవం. ఏ ఒక్కరి దగ్గరైనా సరే లావణ్య లీక్ చేసిన వీడియో ఉంటే తీసుకోండి, తన లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు లావణ్యకి సంబంధించిన వీడియోస్ ఎవరైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. మస్తాన్ సాయి 31వ తారీఖు ఇక్కడికి వచ్చిన రోజున వాల్వో కారులో వచ్చాడు. ఆ కారు ఇప్పటికీ ఇదే బిల్లాల బయట ఉంది. దానిలో డ్రగ్స్ ఉన్నాయా ఏంటి అనేది పోలీసు వారు సీజ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఇప్పటి వరకు ఏ ఆడియోలు అయితే రిలీజ్ అయినాయి లేకపోతే డి అయితే రిలీజ్ అయ్యని చెప్తున్నారో దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ల్యాబ్ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ రాలేదు కాబట్టి దాన్ని కేవలం మనం ఎలిగేషన్స్ గానే చూడాలి. లావణ్య చేసినా గానీ ఇంకొకటి చేసినా ఏ మహిళ వీడియో కూడా బయటకు రావడానికి వీల్లేదు. ఏ మహిళకు సంబంధించిన వీడియోస్ ఈవెన్ లావణ్య దగ్గర సరే ప్లే చేయడానికి వీల్లేదు. చట్టపరంగా శిక్షార్హులు అవుతారు.
ఏ మహిళకి కూడా ఇప్పుడు లావణ్య జీవితం చాలా ఎగ్జాంపుల్ గా క్లియర్ గా తను కన్ఫెస్ అయిపోయింది. సెల్ఫ్ కన్ఫెస్ అయిన మహిళను కూడా టార్గెట్ చేసి తనను వివస్త్రతను చేసి బట్టలు కొడిసినటువంటి వీడియోలు ఈ వీడియోలో యూట్యూబ్ లో ప్లే చేస్తున్నారంటే ఒక్కసారి ప్లే చేసే వాళ్ళు కూడా ఆలోచించాల్సిన నెసిటీ ఉంది. నిజంగా అందరూ అలాంటి మహిళల్ని రిలీజ్ చేయాలనుకుంటే లావణ్య అలా తెలియదు. లావణ్య అలా చేస్తుంటే తనకి తాను బయట ఎప్పుడు వేసుకోదు. తనకి ఎగనెస్ట్ గా ఎవిడెన్స్ అని రాలేదు. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కాపీలు ఇంకా ఈ హార్డ్ డిస్క్ లకు సంబంధించిన డేటా మస్తాన్ సాయి తన ఎగనెస్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కాపీలు పెట్టాడు అని క్లియర్ గా తెలుస్తుంది. వాటిని కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. అవి రికవరీ చేస్తేనే ఈ రోజు లావణ్య రిలీజ్ అయినాయి. రేపు ఇంకా 44 మంది యువతలు ఉన్నారు లావణ్య చెప్తుంది కాబట్టి ఆ 44 మంది యువతలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఏ మహిళకు అన్యాయం జరగకూడదు. ఏ మహిళకు గోప్యతకి ప్రైవేట్ సంబంధించిన యాక్టివిటీస్ బయటకు రాకూడదు. 4 గోడల మధ్య ఉండే అంశాన్ని పబ్లిక్ గా యూట్యూబ్ ఛానల్లో ప్లే చేయకూడదని మనం చేస్తున్నాను మీ అందరి ద్వారా. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. 2023లో మస్తాన్ సాయి మీద కేసు పెట్టి 307, 376 కేసు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఈ రోజు వరకు ఛార్జ్ షీట్ ఎందుకు అవ్వలేదు? అట్లీస్ట్ మస్తాన్ సాయిని ఆ కేసులో అరెస్ట్ ఎందుకు చేయలేదు? అట్లీస్ట్ మస్తాన్ సాయి బెయిల్ కూడా తీసుకోకుండా, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోకుండా, రెగ్యులర్ బెయిల్ తీసుకోకుండా ఎలా తప్పించుకొని తిరగలుగుతున్నాడు అంటే వ్యవస్థలని గుంటూరులో మేనేజ్ చేస్తున్నాడని, వ్యవస్థలని అడ్డు పెట్టుకుని తనకున్న డబ్బుని పలుకుబడిని అడ్డు పెట్టుకుని వాళ్ళ నాన్నగారి ఉన్నటువంటి రెప్యుటేషన్ అడ్డు పెట్టుకుని తిరుగుతాడని క్లియర్ గా అర్థమవుతుంది. మనం క్వశ్చన్ చేయాలి ఇక్కడ. బెయిల్ లేకుండా నువ్వు ఎలా తిరుగుతున్నావు? 376 కేసులో కానీ 307 మీద ఇండియా సెక్షన్స్ తో ఎలిగేషన్ ఉన్నప్పుడు క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎమ్మెల్సీ రిపోర్ట్ డాక్టర్ గారు రాసినటువంటి ఎమ్మెల్సీ రిపోర్ట్ తన మీద దాడి చేశాడు. ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ అన్ని ప్రెస్ ముందు ఆల్రెడీ ఉన్నాయి. ఇంత ఇదిగా ఉన్నప్పుడు, ఇంత దాడి చేసినప్పుడు మనం సిస్టమ్ ని క్వశ్చన్ చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళు 1 year నుంచి ఛార్జ్ షీట్ అయ్యకుండా బెయిల్ కూడా తీసుకోకుండా ఎలా తిరుగుతారని క్వశ్చన్ చేయాలి. మహిళలకు సంబంధించిన విషయంలో చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నా అంత లిబరలైజ్ గా అక్కడ పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? తన ఆడియో కాల్స్ ఈ మధ్య కొన్ని వచ్చినాయి. దానిలో క్లియర్ గా అర్థం అవుతుంది మేము డబ్బులు ఇచ్చి మ్యానిపులేషన్ చేస్తూ ఉన్నామని. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్వరి ప్రమేయం లేకుండా 100 కి డైల్ చేశారు. 2 days టైం తీసుకొని సిపి గారి దగ్గరికి వెళ్లి కలవడం జరిగింది. త్రూ సిపి గారి ద్వారా డీసీపీ గారి దగ్గర రావడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్ గా కాంక్రీట్ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి అనుకున్న తర్వాతనే తనని స్టేషన్ పిలిపించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్ ఇతను ఉన్నాయి, అందుకే రిమాండ్ రిపోర్ట్ రాశారు, రిమాండ్ కు పెట్టారు. సో ఇవి ఎలిగేషన్స్ కాదు. క్లియర్ గా హార్డ్ డిస్క్ లో తను చేసిన క్రైమ్స్ కి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. లావణ్య ఏదైతే చెప్తుందో దానికి సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉన్నాయి. దయచేసి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా, ఇప్పుడు డిఎన్ఏ అక్కడ ఏదో ఐజీ ఆఫీస్ అటాచ్ చేశారు ఈయన అలా చెప్తా ఉన్నారు కదా, ఏ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు దానికి సంబంధించి. ఇది కేవలం వార్తల రూపంలో సర్క్యులేట్ అవుతుంది కానీ ఎవరు ఎలాంటి ప్రెస్ మీట్స్ పెట్టలేదు. దానికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఇంతకుముందు లావణ్య ఇంట్లో డ్రగ్స్ ఎలా పెట్టారో దానికి సంబంధించిన వీడియో ఉంది. ఇంతకుముందు అదే నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఇదే డిఐ గారు ఆధ్వర్యంలో మరి సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఇదే లావణ్యని జైల్లో పెట్టినటువంటి అంశాలున్నాయి. తను ఏదైనా తప్పులు చేస్తే డెఫినెట్ గా చట్టపరంగా జైలుకు వెళ్తుంది. తను ఏదైనా తప్పులు చేస్తే డెఫినెట్ గా దాని కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయి, బెయిల్ మీద బయటకు వచ్చింది. దాన్ని ఆ పరిధిలోనే మనం చూడాలి కానీ అన్ని కేసులని కలిపి రాజధాని అంశాన్ని లేకపోతే ఈ అన్ని విషయాల్ని కలిపి మనం చూడకూడదు. ఒక క్రైమ్ ని క్రైమ్ లాగానే జర్నలిస్టులు గానీ, యూట్యూబర్స్ గానీ, సామాన్య ప్రజలు గానీ, అడ్వకేట్స్ గానీ, డిపార్ట్మెంట్ గానీ చూస్తుంది. ఆ కోణంలోనే మనం ఎప్పుడు వెళ్ళాలి.